జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లక్ష్మణ్ గారు లోపలికి రండి. లోపలికి వెళ్ళింది. అయ్యో, ఏం చెప్తాడు? తొడొచ్చేస్తుంది ఈ అమ్మ తోడు. అమ్మో, ఇక్కడ ఉంటే ఏం చెప్తాడో కూడా తెలియదు కదే. వచ్చింది నువ్వు గుండె పట్టుకోవడానికా? పదా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు? లక్ష్మణ్ గారని. నేనేనమ్మా, కూర్చోండి. మీకు సమ్మెట దేవరాజ్ గారు తెలుసా అండి? పార్వతీపురం దేవరాజు గారేనా? అవును సార్. నాకెందుకు తెలియదమ్మా, మచ్చలేని మంచి మనిషి. అవును, వారెప్పుడో కాలం చేశారు కదా, మీరు వారి గురించి అడుగుతున్నారు. మీరు వారికి ఏమవుతారు? వారి కూతురు బుజ్జమ్మ గారు ఉన్నారు కదండి, వారి కోడల్ని. నా పేరు అక్షర. ఇక్కడ విజయవాడ కలెక్టర్గా ఉన్నాను. అవునా, సంతోషమమ్మా. ఇంట్లో ఎవరు లేరమ్మా, గుడికెళ్ళారు. వాటర్ ఏమన్నా? అయ్యో, ఏం వద్దు సార్. అవును, నేను ఇక్కడే ఉంటున్నానని మీరెలా తెలుసుకున్నారు? కొంచెం కష్టపడాల్సి వచ్చింది సార్. అయితే మీ రాక చాలా ఇంపార్టెంటే. అవును సార్. దేవరాజ్ గారు ఆస్తిని వారి వంశానికి రాసిచ్చినప్పుడు దాన్ని తరతరాలు అమ్మడానికి వీలు లేకుండా కేవలం అనుభవించడానికి మాత్రమే రాశారంట. అది నిజమేనా సార్? ఇట్స్ ట్రూ. ఆ వీలునామా నేనే కదా రాశాను. అది కూడా వారి వంశానికే చెందుతుంది. కానీ వారికి రూపాయి కూడా వెళ్ళదు. ఒక్కటి క్లియర్, మా అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టి రాయించుకున్న ఆస్తి నీకు రాదు భూపతి. ఓకే సార్. మరో ముఖ్యమైన విషయం మీరే చెప్పాలి. బుజ్జమ్మ గారితో వాళ్ళ తమ్ముడు భూపతి గారు ఉన్నారు కదా? అవునమ్మా. ఆయన దేవరాజు గారికి సొంత కొడుకేనా సార్? లేక వేరే ఇంకెవరైనా అబ్బాయా? మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది కదా. అంటే దేవరాజు గారు నాకు పరిచయం అయినప్పుడు 2 పిల్లలు ఉన్నారమ్మా. అతను సొంత కొడుకా కాదా అనేది నాకు కూడా తెలీదు. వారు కూడా నాతో ఆ విషయాలు ఎప్పుడూ చర్చించలేదు. అవును, ఎందుకలా అడుగుతున్నారు? అంటే మొన్నే అమ్మవారి ఉత్సవాలకి వెళ్ళాం సార్. భూపతి గారు రథాన్ని లాగడానికి ప్రయత్నించారు. వారి వల్ల కాలేదు. అక్కడే కాస్త అనుమానం కలిగింది. పాయింటే. దేవరాజు గారి వంశస్థులు లాగితేనే కదా రథం కదులుతుంది అంటారు. అవును సార్, అందుకనే కాదేమోని నాకు అనిపిస్తుంది. నాకు కూడా పూర్తిగా తెలియదు కదమ్మా, నేను చెప్పలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.